బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్ అండ్ నారా రోహిత్ గారు ఈ రోజుగా యాక్ట్ చేసిన 'భైరవం' మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం. అండ్ ఐలాండ్ #సింగిల్ మూవీసే కాకుండా ఇక కొన్ని మూవీస్ అయితే ఉన్నాయి. సో అన్ని మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో ఇక లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ మూవీ అప్డేట్ ఇస్ రెట్రో మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు సూర్య గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ మనం చెప్పినట్టుగానే May 13 అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో రెట్రో మూవీ మనకు థియేటర్‌లో ఎన్ని లాంగ్వేజ్‌లో రిలీజ్ అయిందో, సో మనకు కూడా మనకైతే నెట్‌ఫ్లిక్స్‌లో కూడా అన్ని లాంగ్వేజ్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. వెళ్లి చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ శుభం మూవీ. సో ఈ మూవీ మనకు ఓటీటీలోకి రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ఈ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ వచ్చేసి మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఎప్పుడు ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారంటే మనకు జూన్ 6 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే శుభం మూవీ అయితే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ రైట్ టు మూవీ అన్నమాట. సో ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే జూన్ 29 నుంచి అయితే మనకి ఈ మూవీని అయితే వాళ్ళు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో రైట్ టు మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళే అయితే మనకు కన్ఫర్మ్‌గా అయితే జూన్ 29 అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ జింకానా మూవీ అన్నమాట. సో జింకానా మూవీ మనకు థియేటర్‌లో చాలా రోజులు అయితే అవుతుంది. ఇప్పుడు దాకా అయితే మనకు ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఈ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ వచ్చేసి మనకైతే సోనీ వాళ్ళే తీసుకోవడమే జరిగింది. అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేశారు. జూన్ 4వ తారీఖు నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు జింకానా మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ రానా నాయుడు సీజన్ 2 మూవీ అన్నమాట. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తుంటారు. సో ఈ మూవీ పైన చాలా బజ్ అయితే ఉంది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుంది. మనకైతే ఈ మూవీలో హీరోస్‌గా వచ్చేసి మనకైతే రానా అండ్ విక్టరీ వెంకటేష్ గారు అయితే యాక్ట్ చేశారు. సో ఈ మూవీ సీజన్ 2 వచ్చేసి ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే, ఈ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ వచ్చేసి మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే జూన్ 13 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకి రానా నాయుడు సీజన్ 2 మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ తపన మూవీ అన్నమాట. సో తపన మూవీకి స్మాల్ అప్డేట్ అయితే, సో తపన మూవీ అయితే మనకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అయితే రిలీజ్ అయితే కాదు. కేవలం యూట్యూబ్ ఛానల్‌లోనే మనకు తెలుగు వర్షన్ కూడా యూట్యూబ్‌లోనే రిలీజ్ అయితే అవుతుంది. కానీ అన్‌కట్ వర్షన్ అయితే మనకు యాడ్సెన్స్ అయితే ఒప్పుకోదు. అందుకే అన్‌కట్ వర్షన్ అయితే మనకు యూట్యూబ్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది ఇంకా అయితే వాళ్ళైతే డేట్‌ని అయితే అనౌన్స్ అయితే చేయలేదు. సో తప్పకుండా మనకైతే నెక్స్ట్ మంత్, ఆ నెక్స్ట్ మంత్‌లో అయితే మనకు తపన మూవీ కూడా వచ్చేస్తుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే తప్పకుండా అయితే వీడియో అయితే చేస్తామని డేట్ వచ్చినప్పుడు ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ శ్రీ విష్ణు గారు హీరోగా యాక్ట్ చేసిన సింగిల్ మూవీ అన్నమాట. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. సో ఈ మూవీ మనకి థియేటర్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో ఈ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే జూన్ 6వ తారీఖు నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో సింగిల్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మనకు జూన్ 6న అయితే కన్ఫర్మ్‌గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ స్క్విడ్ గేమ్ 3 మూవీ అన్నమాట. సో ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ స్క్విడ్ గేమ్ మూవీ పైన ఎంత హైప్ ఉందో మీ అందరికీ తెలిసిందే. సో దాంట్లో నుంచి వచ్చిన ఈ థర్డ్ పార్ట్ మూవీ అన్నమాట. సో ఈ మూవీ నుంచి ట్రైలర్ కూడా రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే జూన్ 27 నుంచి అయితే ఈ స్క్విడ్ గేమ్ 3 మూవీని అయితే వాళ్ళైతే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో స్క్విడ్ గేమ్ 1, 2 ఎలా ఉంటాయో మీ అందరికీ తెలిసిందే. సో స్క్విడ్ గేమ్ 3 మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మనకు ఈ మూవీ వచ్చేసి మనకైతే జూన్ 27 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ శివకార్తికేయన్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఐలాండ్ మూవీ అన్నమాట. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు తెలుగు వర్షన్ కోసం అయితే. సో తమిళ్ వర్షన్ అయితే మనకు ఆల్రెడీ అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. తమిళ్ వచ్చిన వాళ్ళు ఉంటే తమిళ్లో అయితే వెళ్ళి చూడడానికి అయితే ఐలాండ్ మూవీని అయితే ప్రయత్నం అయితే చేయండి. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. అందుకే ఈ మూవీ తెలుగు వర్షన్ కోసం అయితే అంతలా అయితే వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ తెలుగు వర్షన్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ కూడా మనకు తెలుగు వర్షన్ కూడా మనకైతే సన్నెక్స్ వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే జూన్ 29 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకి సన్నెక్స్‌లో మనకు ఈ ఐలాండ్ మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఐలాండ్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే తెలుగు వర్షన్ వచ్చేసి మనకైతే సన్నెక్స్‌లో అయితే మనకు జూన్ 29 అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో మన లాస్ట్ మూవీ అప్డేట్ ఇస్ భైరవం మూవీ అన్నమాట. సో ఈ మూవీలో హీరోస్‌గా వచ్చేసి మనకు బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్ అండ్ నారా రోహిత్ గారు అయితే యాక్ట్ చేశారు. అయితే ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకి ఈ మూవీ రీసెంట్‌గానే థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ వచ్చేసి మనకైతే జీ5 వాళ్ళే తీసుకున్నారు. ఏకంగా 32 క్రోర్స్ పెట్టి మనకైతే జీ5 వాళ్ళైతే ఈ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ని అయితే సొంతమైతే తీసుకున్నారు. సో వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ మూవీ పైన ఏకంగా 1 మంత్ ఎట్లాగో అగ్రిమెంట్ అనేది ఉంటుంది. 1 మంత్ తర్వాతనే మనకైతే మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో లెక్క ప్రకారం చూసుకుంటే మనకు ఈ భైరవం మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు ఈ జూన్ మంత్ లాస్ట్ వీక్ నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవకాశం అయితే ఉంది. అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్‌ని కూడా వాళ్ళైతే అనౌన్స్ అయితే చేస్తారు. అప్పుడు కూడా మనమైతే వీడియో అయితే చేస్తాం. ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి.
సో ఈ మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నేను తప్పకుండా ఒక లైక్ తీసుకొని అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో వీడియో కదా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్. నెక్స్ట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.